2024 కూటమి ఘన విజయముతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా సంతోషంగానే ఉన్నారు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా సంతోషంగానే ఉన్నారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ మంత్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ కింద స్థాయి, క్షేత్రస్థాయిలో కింద స్థాయి కూటమి క్యాడరు చాలా వేదనలో ఉంది. కష్టపడి వారిని గుర్తించలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వము. చంద్రబాబు నాయుడు గారికి 2022 నుంచే మంచి శకునాలు తీసుకొచ్చిన తాత సుబ్రహ్మణ్యం కూడా ఇవాళ క్యాన్సర్ పేషెంట్ ఇంట్లో ఉన్నా సరే ఎంత కష్టపడ్డాడో ఆయనకు తెలుసు, ఆయన ఫ్రెండ్ సర్కిల్కి తెలుసు, కానీ పార్టీ నాయకులకు తెలుసు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. ఇంతవరకు గుర్తింపు లేదని ఎంత వేదనలో ఉన్నారో. ఇంత వేదన పడాల్సిన అవసరం ఏమొచ్చింది? వీళ్ళు పైకి మటుకు బాగా గుర్తిస్తాము, కష్టపడిన వారిని అంటారు. ఎక్కడ గుర్తిస్తున్నారు? గుర్తింపు ఉంటే మరి నాకు మీ దగ్గర నుంచి పిలుపు రావాలి కదా. మీరైతే కూటమి 2029లో కూడా మంచి శకనాలు తెచ్చిన వ్యక్తిని గుర్తిస్తేనే కదా మళ్ళీ విజయం మీ తలుపు తట్టిద్ది. ఒక్కసారి అధికారం వస్తే చాలానే సంతోషంలో ఉంటారా ఎవరైనా సరే? కూటమి పార్టీలు, కూటమి అధ్యక్షులు కింద స్థాయి క్యాడర్ని మర్చిపోకూడదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వేకర్త, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.